Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. Hello friends, welcome to 22nd and 23rd June Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 22nd and 23rd June హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అండి. ఇక్కడ మీకు ఏంటంటే కనుక డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేస్తున్నారు కదా, మీ యొక్క నాలెడ్జ్ అనేటువంటి దానిని టెస్ట్ చేసుకోవడం గురించి మీరు ఈ క్విజెస్ అయితే కనుక ఆన్సర్ చేయొచ్చు. అండ్ అలాంగ్ విత్ దట్ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మన యొక్క యాప్లో అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ దట్ యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ కాల్ ఆన్ టు ద నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. మూవింగ్ ఫార్వర్డ్, కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ అమ్మ విత్ రెస్పెక్ట్ టు యూపీఎస్సీ ప్రిపరేషన్. మొన్న 2025 ప్రిలిమినరీలో అరౌండ్ 22 క్వశ్చన్స్ మనం స్ట్రైట్ అవే మన యొక్క పీడిఎఫ్స్ నుంచి క్లాసెస్ నుంచి మనం అయితే కనుక ఆన్సర్ చేయగలిగాము. సో దేర్ ఫోర్ వీ ప్రౌడ్లీ అనౌన్స్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అనేది కండక్ట్ ఇవ్వబడడం జరుగుతుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మీకు అయితే కనుక ఉంటుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. మనం అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ని ఈ యొక్క క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాము. You can call on to the number that is available on the screen. సో మూవింగ్ ఫార్వర్డ్, ఈ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్ అండి మనకి, వేర్ యుల్ గెట్ ఎట్ ఏ ఫీ ఆఫ్ అబౌట్ 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దెన్ హియర్ ఇఫ్ యూ హ్యావ్ సో దెన్ వీ హ్యావ్ ద ఆప్షనల్ ఇన్ఫినిటీ. హియర్ ద పాపులర్ ఆప్షనల్స్ మనం ప్రొవైడ్ చేసేటువంటివి. మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేయొచ్చండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్ అండి. సో ఫ్రెండ్స్, మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటున్నాము. ఢిల్లీ ఎడిషన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే, పాకిస్తాన్ నామినేట్స్ ట్రంప్ ఫర్ 2026 నోబెల్ పీస్ ప్రైజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ interesting article we will look into. USA attacks Iran, strikes the 3 nuclear sites is the other important article we'll see. INS Tamal rescues Chinese crew from the sinking cargo ship is the next important article. India ramps up the oil imports from Russia and USA in June amid instability in that of the West Asia. We will look into this article. In call with Iran President, Modi calls for immediate de-escalation of the situation. We will see this article. And India set to integrate the rare blood donor registry with రక్త్ కోష్ గురించి మనం మాట్లాడుకుంటాము. జపాన్, యుఎస్ఏ అండ్ ఫిలిప్పీన్స్ హోల్డ్ ద జాయింట్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజెస్. హౌ విల్ ఇజ్రాయిల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఇంపాక్ట్ ఇండియా అనేటువంటి ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనము ఇప్పుడున్న హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇవి కాకుండా యునైటెడ్ నేషన్స్ ఫ్లాగ్స్ ద హంగర్ హాట్స్పాట్స్ ఇన్ సుదాన్, సౌత్ సుదాన్, మాలి, పాలస్తీన్ అండ్ హైతీ గురించి మాట్లాడుకుంటాము. సెంట్రల్ గవర్నమెంట్ సెటప్ ఎ ప్యానెల్ టు అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కోచింగ్ కల్చర్ ఆన్ స్టూడెంట్స్. India ranks 71st in the Global Energy Transition Index 2025.
113th ILC adopts first global standards, labor standards on biological hazards. ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ మన యొక్క డైలీ లైవ్ క్లాస్లో మనం కవర్ చేయబడటం జరుగుతుంది. అది యాప్లో మనకైతే జరుగుతుందమ్మా. కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీరు జాయిన్ అయితే కనుక ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా మీరు లైవ్లో అయితే కనుక వినొచ్చు. Yes, let us start with the discussion. So that is the first and foremost article మనకి Pakistan nominates Trump for 2026 Nobel Peace Prize అంటూ మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో చూడండి ఎంత how silly it is అన్నట్టుగా. సో నౌ ద పాకిస్తాన్ ఈజ్ నామినేటింగ్ ద US ప్రెసిడెంట్ ట్రంప్ ఫర్ ద 2026 నోబెల్ పీస్ ప్రైజ్. సో అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ట్రంప్ ప్లేడ్ ఏ వెరీ క్రూషియల్ రోల్ రీసెంట్గా జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్లో. సో ట్రంప్ అయితే కనుక చాలా మేజర్ రోల్ ప్లే చేసి సో ఇద్దరిని కూడా ఎస్కలేట్ అవ్వకుండా డీఎస్కలేట్ చేశారు ఈ సిచ్యువేషన్ని. మేబీ ఇన్ కేస్ ఒకవేళ చెయ్యకపోయి ఉండుంటే సో క్యాటస్ట్రాఫిక్ కాన్సిక్వెన్సెస్ అనేటువంటివి ఉండేవి. సో అంటూ పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ మనకి ట్రంప్ని అప్రిషియేట్ చేస్తూ ఈ విధంగా నేను నామినేట్ చేస్తున్నానని ట్విట్టర్లో రాసుకుని వస్తున్నారండి. పాకిస్తాన్ నామినేట్ చేస్తుందండి. సో హియర్ బేస్డ్ ఆన్ దిస్ లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద నోబెల్ ప్రైజెస్. సో నోబెల్ ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకుంటే సో ఏంటి తెలియాలి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి అనేటువంటిది తెలుసుకుంటే సో దీస్ ఆర్ ద హయ్యెస్ట్ అవార్డ్స్. మీకు తెలిసినటువంటిదే ప్రతి సంవత్సరం కూడా మనకైతే కనుక ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి మనకి ఇస్తారు. ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు మనకి వీటిల్ని? సో దే ఆర్ అడ్మినిస్టర్డ్ బై దట్ ఆఫ్ సో ద నోబెల్ ఫౌండేషన్ అని చెప్పేసి ఉంది మనకి. వాళ్ళు అడ్మినిస్టర్ చేస్తారండి. అడ్మినిస్టర్డ్ బై దట్ ఆఫ్ నోబెల్ ఫౌండేషన్. సో నోబెల్ ఫౌండేషన్ విల్ అడ్మినిస్టర్ దిస్ పర్టికులర్ అవార్డ్స్. ఓకే. సో అసలు మొట్టమొదటిసారిగా అసలు ఈ అవార్డ్స్ అనేటువంటివి ఎప్పుడు ఇచ్చారు మనకి? అరౌండ్ 1901లో మనకి ఏంటంటే కనుక సో ఫర్ ద ఫస్ట్ టైం అవార్డెడ్ దీస్ పర్టికులర్ ప్రైజెస్ అనేటువంటివి మనకి ఇచ్చారు. దెన్ ఫీల్డ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ ఏ ఫీల్డ్స్లో అసలు ఈ నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి కన్ఫర్ చేస్తారు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఏమేంటమ్మా? సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఫిజిక్స్ వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్. రెండవది వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక కెమిస్ట్రీ, నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్, నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ అండ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ. ఫిజియాలజీ అని పిలుస్తాం అనమాట మనం. ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ అంటారు. సో ఒకటే ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ అని చెప్పేసి టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లిటరేచర్ అండ్ దెన్ వీ హ్యావ్ ద పీస్. ఓకేనా? ఈ 5 అవార్డ్సే ఒరిజినల్గా మనకైతే కనుక ఉండేవి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ అండ్ మెడిసిన్, లిటరేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పీస్. కానీ వీటితో పాటుగా ఇంకొక అవార్డు కూడా మనకి ఇస్తారు ఇన్ ఎకనామిక్ సైన్సెస్. ఎకనామిక్ సైన్సెస్లో కూడా మనకి ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. సో దీనిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1968లో మనకి స్వర్గీస్ రిక్స్ బ్యాంక్ అని చెప్పేసి మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. స్వర్గీస్ రిక్స్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ దిస్ అవార్డ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ అండి. ఏంటి స్వర్గీస్ రిక్స్ బ్యాంక్ అనేటువంటిది? ఇట్ ఈస్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్. సో ఎస్ అంటే ఈ పర్టికులర్ అవార్డ్స్లో మనకి ఏంటంటే హౌ మెనీ వర్ ఇన్ ఒరిజినల్లీ గివెన్ అని చెప్పేసి మనకు అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఏది లాటర్ ఆన్ యాడ్ అయింది అని చెప్పేసి అడుగుతారు. ఖచ్చితంగా ఇలా మనకి న్యూస్లో ఉంది కాబట్టి కాంటెక్స్ట్ అంతా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. దెన్ సిమిలర్లీ నౌ కమింగ్ టు దట్ ఆఫ్ ద పీస్ ప్రైజ్. ఇక మీరు పీస్ ప్రైజ్ విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే దోస్ హు హ్యావ్ కంట్రిబ్యూటెడ్ సో టు ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ ఆఫ్ ద స్టాండింగ్ ఆర్మీ, అలాంటి వాళ్ళని గుర్తించి యొక్క పీస్ ప్రైజ్ అనేటువంటిది కన్ఫర్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి రెసిపియెంట్స్ని ఎవరు సెలెక్ట్ చేస్తారండి? నార్వేజియన్ నోబెల్ కమిటీ ఉన్నారనమాట. నార్వేజియన్ నోబెల్ కమిటీ వాళ్ళు మనకైతే కనుక ఎవరికి ఇవ్వాలి అనేటువంటి దానిని ఆ రెసిపియెంట్స్ని మనకైతే కనుక సెలెక్ట్ చేయబడడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా మొన్న 2024 2024 ఈజ్ ద లేటెస్ట్. అండ్ ఎవరికి కన్ఫర్ చేశారండి? సంథింగ్ కాల్డ్ యాజ్ నిహాన్ హిడాన్క్యో ఈజ్ బేసికల్లీ
ఇన్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద జపాన్ అనమాట. దీస్ ఆర్ ద సఫరర్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ సఫరర్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద అటామిక్ బాంబ్స్. బికాస్ ఆఫ్ డ్యూ టు ద అటామిక్ బాంబ్స్ వల్ల మనకి ఏంటి అంటే కనుక సఫరర్స్ అందరూ కలిపి ఒక గ్రూప్గా మనకి ఈ యొక్క నిహాన్ హిదాన్క్యో అనేటువంటి ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. దానికి 2024లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటి దానిని కన్ఫర్ చేశారు. దెన్ ఈ యొక్క అవార్డుని మనకి ఎక్కడ ప్రజెంట్ చేస్తారు? ఇట్ ఈస్ ప్రజెంటెడ్ ఇన్ దట్ ఆఫ్ నార్వేలో మనకి ప్రజెంట్ చేస్తారు. ద రెస్ట్ అదర్ మనకి ఏంటంటే స్టాక్హోమ్లో ఉంటే ఇది వచ్చేసి మనకి నార్వేలో ప్రజెంట్ చేయబడడం జరుగుతుంది. సో ప్లీజ్ కమెంట్ లైక్ హౌ మెనీ ఇండియన్స్, ఎంతమందికి మనకైతే కనుక ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది వచ్చింది అనేటువంటిది కన్ఫర్ చేశారు అనేటువంటిది కమెంట్ అయితే కనుక చేయండి. ఎస్ అండి. నౌ కమింగ్ టు ద టుడేస్ ఆర్టికల్. ఏం చెప్తున్నారు? పాకిస్తాన్ నామినేట్స్ ట్రంప్ ఫర్ 2026 నోబెల్ పీస్ ప్రైజ్. So the Pakistan has formally recommended US President Trump for the 2026 Nobel Peace Prize for his diplomatic role in de-escalating a recent India-Pakistan conflict. సో మనందరికీ తెలుసు, సో పహల్గామ్ టెర్రర్ అటాక్ అనేటువంటి దానిని మనకి పాకిస్తానీ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ మనకైతే కనుక క్యారీ అవుట్ చేశారు. ఆ తర్వాత మనకి ఏంటంటే టు కౌంటర్ దట్ పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ as పాకిస్తానీ యొక్క క్యాంప్స్, టెర్రర్ క్యాంప్స్ని మనం ఏంటంటే కనుక డిస్ట్రాయ్ చేయడం గురించి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మనం అయితే కనుక లాంచ్ చేయడం జరిగింది. సో అరౌండ్ 4 to 5 days ఆఫ్ ఇంటెన్స్ ఫైరింగ్ అనేటువంటిది జరిగింది. బట్ దెన్ కమ్స్ ద సీజ్ ఫైర్. సో నౌ హియర్ మనకి ఏంటంటే ట్రంప్ స్టార్టెడ్ క్లెయిమింగ్ ద క్రెడిట్. సో ట్రంప్ మనకి ఏంటంటే నేనే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మధ్యన జరిగే సీరియస్ వార్ని అయితే కనుక ఆపాను, సో అంటూ చాలా మీడియేట్ చేశాను అంటూ మనకి అయితే కనుక క్రెడిట్ ఇది చేయటం మొదలుపెట్టారు. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ కూడా మనకి అదే ఇది పలుకుతోందనమాట. ఏమంటోంది? సో ట్రంప్ వల్లనే మనకి ఈ యొక్క వారు చాలా డిప్లొమాటిక్ రోల్ అయితే కనుక ట్రంప్ ప్లేస్ చేశారు, కాబట్టి మేము ఆయన్ని నోబెల్ పీస్ ప్రైజ్కి రికమెండ్ చేస్తున్నాము అని చెప్పేసి మనకి చెప్తూనే ఇంకేమంటున్నారు? కాశ్మీర్ ఇష్యూకి కూడా ట్రంప్ మనకి మీడియేట్ రోల్ చేస్తాను అన్నటువంటి దాన్ని మేమేంటి అని అంటే కనుక ఖచ్చితంగా అక్నాలెడ్జ్ చేస్తున్నాము. వీ డెఫినెట్లీ బిలీవ్ దట్ ట్రంప్ ఈజ్ బేసికలీ ఏ జెన్యూన్ పీస్ మేకర్ అంటున్నారనమాట. సో ఖచ్చితంగా జెన్యూన్గా మనకైతే కనుక ట్రంప్ ఇప్పుడు చూసాం కదా ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ని ఏ విధంగా మనకి ఆయనని డీఎస్కలేట్ చేశారో, సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చారో, ఇప్పుడు అదేవిధంగా కాశ్మీర్ ఇష్యూకి సంబంధించి కూడా మనకి ఏంటంటే కనుక పీస్ని తీసుకురాగలరు అంటూ పాకిస్తాన్ మనకైతే కనుక ఈ కబుర్లు అయితే చెప్తోందండి. ఎస్, ఇక్కడ పీస్ ప్రైజ్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి తెలియాలి. ఎవరికి కన్ఫర్ చేస్తారు, మొన్న రీసెంట్గా ఎవరికి కన్ఫర్ చేశారు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్స్ ఎవరెవరికి కన్ఫర్ చేశారు ఈ యొక్క పర్టికులర్ నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది, ఈ యొక్క పీస్ ప్రైజ్ కాకుండా ఇంకేం అదర్ అవార్డ్స్ ఉంటాయి అనేటువంటివన్నీ మనకైతే కనుక తెలియాలి. సో రీసెంట్గా ఎందుకు ఇది న్యూస్లో ఉంది? పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ దట్ ఈస్ అసీమ్ మునీర్ మనకి ఈ యొక్క మనకి యుఎస్ఏ అయితే వెళ్ళడం జరిగింది. చూడండి, ద యుఎస్ This decision came 3 days after Donald Trump hosted the Pakistan Army Chief Asim Munir at the White House. It was made through an official post on Twitter లో మనకైతే చేశారు. Trump is credited for his decisive diplomatic intervention and pivotal leadership during a period of heightened tensions between India and as well as Pakistan. సో ఈ యొక్క ఎస్కలేషన్ ఎలా బిగిన్ అయిందండి? ఆఫ్టర్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాతన ఇండియా ఏ విధంగా మనకి రెస్పాండ్ అయింది? వీ క్యారీడ్ అవుట్ ద ప్రెసిషన్ స్ట్రైక్స్ మనం క్యారీ అవుట్ చేసాం ఇన్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ దగ్గర. సో ద హోస్టిలిటీస్ లాస్టెడ్ 4 days and ended on May 10th after talks between the Director Generals of Military Operations of the both the countries. Now ఇక్కడ ఇండియా ఏమంటుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద స్ట్రాంగ్ అండ్ ఫియర్స్ అటాక్ బై దట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క అటాక్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇష్యూ అనేటువంటిది రిజాల్వ్ అయ్యింది. అంతే తప్ప యుఎస్ఏ డిడ్ నాట్ ప్లేడ్ ఎనీ మీడియేటింగ్ రోల్ అంటూ మనం చెప్తున్నాం అనమాట. కానీ యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మనకి ఈ విధంగా ప్రాపగాండా మనకైతే కనుక ఈ నెరేటివ్ని మనకి ఫార్వర్డ్ చేస్తున్నారు.
సో పాకిస్తాన్ క్రెడిటెడ్ హిమ్ విత్ సెక్యూరింగ్ ఏ సీజ్ఫైర్ అండ్ ప్రివెంటింగ్ ఏ లార్జర్ న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద రీజియన్. అంటే ఈ విధంగా మనకి ఏంటంటే కనుక ట్రంప్ ఇలా మీడియేట్ చేయకపోయి ఉండుంటే, డీఎస్కలేట్ చేయకపోయి ఉండుంటే మేబీ ఒక లార్జర్ న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది జరిగి ఉండేది. దానిని ప్రివెంట్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ హీఈస్ ఏ జెన్యూన్ పీస్ మేకర్ అంటూ మనకి పాకిస్తాన్ మనకి ఏంటంటే కనుక యుఎస్ఏని ఈ విధంగా మనకి అప్రిషియేట్ చేస్తుందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇట్ ఆల్సో అక్నాలెడ్జ్డ్ ద ట్రంప్స్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఇన్ అడ్రసింగ్ ద కాశ్మీర్ ఇష్యూ. ఈవెన్ కాశ్మీర్ ఇష్యూలో కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేశారో అదేవిధంగా కాశ్మీర్ ఇష్యూని కూడా మనకి రిజాల్వ్ చేసేస్తారు. సో చాలా జెన్యూన్ పీస్ మేకర్ అంటూ మనకి పాకిస్తాన్ చెప్పడం జరుగుతుంది. దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. ఎస్ అండి. సో ఎవరి నెరేటివ్స్ వాళ్ళవి అనమాట ఇక్కడ మనకి. సో యుఎస్ఏ ఏమో తన నెరేటివ్స్ తను చెప్పుకుంటూ ఉంటుంది. సో పాకిస్తాన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక దానికి ఇది పలుకుతోంది. సో ద నోబెల్ పీస్ ప్రైజ్ ఈజ్ ద ఓన్లీ నోబెల్ అవార్డ్ దట్ కెన్ బి గివెన్ టు ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్స్. ఇట్ ఈస్ అవార్డెడ్ బై ద నార్వీజియన్ నోబెల్ కమిటీ వాళ్ళు ఇస్తారు, విచ్ ఇస్ అపాయింటెడ్ బై ద నార్వీజియన్ పార్లమెంట్. ఈ యొక్క సెరమనీ అనేటువంటిది మనకి ఓస్లో నార్వేలో జరుగుతుంది. అన్లైక్ ద అదర్ నోబెల్ ప్రైజ్ విచ్ ఆర్ అవార్డెడ్ ఇన్ దట్ ఆఫ్ ద స్టాక్హోమ్, స్వీడన్లో మనకి ఇస్తారనమాట. క్లియర్. సో ద ఎవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ థర్డ్ పార్టీ డిప్లొమాటిక్ ఇంటర్వెన్షన్స్ ఇన్ de-escalating the regional conflicts with reference to the recent India-Pakistan situation involving the United States. So can be a possible mains question that you can expect. And moving on to that of the next important article manaki. Yes అండి, కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, యుఎస్ఏ అటాక్స్ ఇరాన్, స్ట్రైక్స్ 3 న్యూక్లియర్ సైట్స్ అంటూ మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో రీసెంట్గా ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ మనకి ఏంటి అని అంటే కనుక ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ దగ్గర మనకైతే కనుక మొదలైంది. ఇజ్రాయిల్ రీసెంట్గా ఇరాన్ మీదన ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటివి మనకి క్యారీ అవుట్ చేసిందండి. ఎవరు? ఇజ్రాయిల్ ఇరాన్ మీదన ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేసింది. ఎందుకని? పర్టికులర్లీ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అబాండన్ చేసే విధంగా, అంటే కంప్లీట్గా సప్రెస్ చేసేసి మనకి ఇరాన్ని సరెండర్ అయ్యేలా చేయాలి అని చెప్పేసి ఇజ్రాయిల్ మనకి ఏంటి అని అంటే ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటిది క్యారీ అవుట్ చేసింది. పర్టికులర్లీ న్యూక్లియర్ సైట్స్ అని ఉంటాయన్నమాట. మనకి ఇరాన్లో కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే కనుక ఫస్ట్ ఇంపార్టెంట్ సైట్ వచ్చేసి నాతంజ్ అంటారు. నాటంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ సైటు. రెండవది వచ్చేసి మనకి ఫోర్డో ప్లాంట్. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఇస్ఫహాన్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఇస్ఫహాన్ అనేది థర్డ్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎన్రిచ్మెంట్ సెంటర్స్, అంటే న్యూక్లియర్ సైట్స్ ఆఫ్ ఇరాన్ అనమాట. సో ఇక్కడ మనకి యురేనియం ఎన్రిచ్మెంట్ అవి కూడా మనకి ఇరాన్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తుంది. అంటే U-235 యురేనియం 235 యొక్క కాన్సన్ట్రేషన్ని పెంచడం జరుగుతుంది. అంటే పీస్ఫుల్ పర్పసెస్ కన్నా కూడా ఒక వెపన్ గ్రేడ్ లెవెల్లో మనకి దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అందుకని ఇజ్రాయిల్ అండ్ యుఎస్ఏ మనకి ఏం చేస్తున్నాయి అని అంటే కనుక ఇరాన్ని ఐసోలేట్ చేసి ఇరాన్ మీద ప్రెషర్ అనేటువంటి దానిని తీసుకుని వచ్చి ఎలాగైనా సరే తన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అబాండన్ చేసే విధంగా చెయ్యాలి అని చెప్పి ప్రెషర్ తీసుకొస్తున్నాయి. ఇప్పటిదాకా యుఎస్ఏ ప్రెసిడెంట్ మనకి ఏంటంటే ట్రంప్ డిప్లొమసీకి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటిదాకా డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ అనేటువంటివి జరిగాయి. బట్ నౌ ద ట్రంప్ ఈజ్ సేయింగ్ దట్ ద అగ్రిమెంట్స్ ఆర్ గోయింగ్ నోవేర్, ఎటువంటి పాజిటివ్ ఇది కనిపించట్లేదు అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉన్న సమయంలో ఇజ్రాయిల్ మనకి ఎయిర్ స్ట్రైక్స్ క్యారీ అవుట్ చేసింది. ఇప్పుడు దాంతోపాటుగా యుఎస్ఏ కూడా మనకి స్టార్టెడ్ అటాకింగ్ ద ఇరాన్ అండి. ఇరాన్ మీదను కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్స్ యుఎస్ఏ కూడా మనకి క్యారీ అవుట్ చేసింది. దీనికి ఇరాన్ మనకి ఏ విధంగా రెస్పాండ్ అవుతోంది అని అంటే కనుక సో దట్ ఈస్ ఇక్కడ రాశారు చూడండి. అటాక్స్ క్రాస్డ్ ఏ బిగ్ రెడ్ లైన్ సేస్ ఇరాన్ మినిస్టర్ వైల్ అసర్టింగ్ ద కంట్రీస్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్. సో దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ నెగోషియేషన్స్ ఇంకెప్పుడు. నౌ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్, నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ అంటూ మనకి రష్యా వెళ్తోందన్నమాట ఇరాన్ టు గెట్ ద సపోర్ట్ ఎగెనెస్ట్ ద యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇజ్రాయిల్. ఇప్పుడు ఇరాన్ అండ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు కూడా ఎటువంటి రేడియో యాక్టివ్ కంటామినేషన్ ఆఫ్ ఇమీడియట్ సైన్స్ అయితే కనుక ఇంకా లేవు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో ట్రంప్ ఒకటే చెప్తున్నాడు,
either come to the peace. So it should come to the negotiations, and whatever the terms that we specify have to be agreed, or else the other thing ఏంటంటే కనుక ట్రాజడీ మాత్రమే మిగులుతుంది అంటూ మనకి యుఎస్ఏ మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సో ప్రైమ్ మినిస్టర్ కాల్స్ ఫర్ ఇమీడియట్ డీఎస్కలేషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. So the Prime Minister spoke with the President of Iran, Masoud Pezeshkian, and called for immediate de-escalation hours after the US struck 3 prominent nuclear sites in Iran. The conversation between the two leaders is significant as it comes ahead of an emergency meeting of Board of Governors of IAEA in Vienna, where the US attack on Iran will be the main subject of attention. అంటే అర్థం ఏంటంటే ఇండియా నుంచి మన యొక్క స్టాండ్ ఏంటి, అటు మనము బికాస్ ఇండియా ఇరాన్ ఈజ్ బేసికల్లీ ఆ స్ట్రాటజిక్ పార్ట్నర్, అటు ఇజ్రాయెల్ కూడా మన యొక్క స్ట్రాటజిక్ పార్ట్నరే. సో మన యొక్క ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ తోటి మనకైతే కనుక మాట్లాడుతూ సో ఇమీడియట్ డీఎస్కలేషన్ అనేటువంటిది చేయాలి ఈ యొక్క సిచ్యువేషన్ని, ఆర్ఎల్స్ లేకపోతే మనకేంటి అని అంటే కనుక ఇంకా వైడర్ కాన్ఫ్లిక్ట్, ఆల్రెడీ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్ దాట్ వే, ఇంకా వైడర్ కాన్ఫ్లిక్ట్కి మనకి అయితే కనుక వెళ్ళిపోతుంది అంటూ మనము సో ఇట్ షుడ్ రిటర్న్ టు పీస్ నీడ్ టు బి రిటర్న్డ్ అని చెప్పేసి మనం అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ మనకి ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ని మనకి ఏంటి అని అంటే కనుక క్లోజ్ చేయాలని చెప్పేసి ఇరాన్ యొక్క పార్లమెంట్ కూడా మనకైతే అప్రూవ్ చేయబడడం జరిగిందండి. వెరీ 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 ఇంపార్టెంట్, బికాస్ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అని చెప్పేసి మనకి ఇది పర్షియన్ గల్ఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కనెక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా దీని మీదన యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ అండి. పర్షియన్ గల్ఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ని మనకి ఏంటి అని అంటే కనుక పర్షియన్ గల్ఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ని మనకి కనెక్ట్ చేసేటువంటిది ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్. ఇక్కడ చూడండి, లెట్స్ కమ్ హియర్. ఎస్, ఇరాన్ పార్లమెంట్ ద మజ్లిస్ సో హ్యాస్ రీసెంట్లీ approved the closure of Strait of Hormuz in response to the attacks which are carried out by USA on the Iranian nuclear facilities. The Strait of Hormuz connects Persian Gulf with the Gulf of Oman and the Arabian Sea, and it is one of the world's most important oil trade routes. అండి ప్రపంచంలోనే అరౌండ్ 20% ఆఫ్ ద ఆయిల్ ట్రేడ్ మనకి దీని నుంచే జరుగుతుంది. ఈవెన్ ఇండియాకి కూడా మనకి ఏంటంటే కనుక సౌదీ అరేబియా నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, ఈ యొక్క వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఆయిల్ సప్లై కూడా మనకి ఏమవుతుందంటే ఈ రూట్ నుంచే మనకైతే కనుక వస్తుందన్నమాట. ఈ యొక్క రూట్ అనేటువంటిది క్లోజ్ చేసేయటం వల్ల సిగ్నిఫికెంట్ డిస్రప్షన్స్ అయితే కనుక మనకి ఉంటాయి అని చెప్పేసి మనకి ఎక్స్పర్ట్స్ అయితే కనుక చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, నాతంజ్ అనేటువంటిది, నాతంజ్ ఈజ్ ద లార్జెస్ట్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ ఇన్ దట్ ఆఫ్ ఇరాన్. యురేనియం ఎన్రిచ్మెంట్ అంటాం. యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే అర్థం ఏంటి? యురేనియం ఎన్రిచ్మెంట్. సో బేసికల్లీ వీ విల్ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్, దేని కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తామమ్మా? యురేనియం 235 యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనము ఇంక్రీజ్ చేయబడడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా అటాక్స్ ఇరాన్. ఇప్పటిదాకా యుఎస్ఏ మనకి ఏంటంటే కనుక డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ అనేటువంటిది చేయబడడం జరుగుతుంది. ఓన్లీ ఇజ్రాయిలే మనకైతే కనుక సీన్లో ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేసింది. బట్ ఇప్పుడు యుఎస్ఏ ఆల్సో స్టార్టెడ్ అటాకింగ్ ఇరాన్. సో నౌ ఇరాన్ ఈజ్ trying to take the help from that of the Russia now in support of it. Strikes 3 న్యూక్లియర్ సైట్స్. ఏవేంట 3 న్యూక్లియర్ సైట్స్ కూడా? ఒకటి వచ్చేసి మనకి నాతంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ, రెండవది ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీ, థర్డ్ వన్ వచ్చేసి ఇస్ఫహాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ. ఖచ్చితంగా ప్రిలిమ్స్లో మనకైతే క్వశ్చన్ అడిగే అవకాశాలు మనకు ఉన్నాయి. నాతంజ్, ఫోర్డో అండ్ యాజ్ వెల్ యాజ్ ఇస్ఫహాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఆర్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. దే ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ పర్టికులర్ కంట్రీ అని చెప్పేసి మనకి అడుగుతారండి. అండ్ వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద యుఎస్ఏ, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్లో ఇండియా యొక్క స్టాండ్ ఏంటి? సో వీ డోంట్ టేక్ ఎనీ సైడ్స్ అండి, వీ టేక్ జస్ట్ ద సైడ్ ఆఫ్ పీస్.
పీస్ ఎటువైపు ఉంటుందో మనం అటువైపు సైడ్ తీసుకుంటాము. మనం ఏంటంటే అటు ఇజ్రాయిల్ బెంజామిన్ నెతన్యాహుకి మనం అదే చెప్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియానికి కూడా ఒకటే చెప్తున్నాం. రిటర్న్ టు ద పీస్, రీస్టోర్ టు దట్ ఆఫ్ ద పీస్, డీఎస్కలేట్ ద సిచ్యువేషన్ అంటూ మనకి ఏంటంటే కనుక మాత్రమే మనము చెప్పడం జరుగుతుంది. క్లియర్? అండ్ ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేటువంటిది మనకి తెలియాలి. బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ అటాక్, ఇది నిజంగా స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అనేటువంటిది మనకి క్లోజ్ చేసేస్తే హ్యూజ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్స్ మనకైతే కనుక ఖచ్చితంగా ఉంటాయి. దెన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా recently launched the air strikes ఎక్కడమ్మా on 3 nuclear sites in Iran, raising the fears of wider regional conflict and prompting the international calls for de-escalation. అంటే ఈ యొక్క అటాక్స్ అన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ ప్రెటీ సింపుల్. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రాము కంప్లీట్గా ఆపేసేయాలి. ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్స్ అనేటువంటిది ఆపేయాలి కంప్లీట్లీ. తన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అబెండన్ చేయాలన్నమాట. అందుకని చెప్పి ప్రెజర్ తీసుకొస్తున్నారు. ఇజ్రాయెల్ యూఎస్ఏ ఏమంటున్నారు? వీళ్ళు మేము ప్రీఎంప్టివ్ మెజర్స్ తీసుకుంటున్నాము. వీఆర్ టేకింగ్ ద ప్రీఎంప్టివ్ మెజర్స్ బికాస్ ఎందుకంటే ఇరాన్ తయారు చేసేటువంటి న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ అనేటువంటివి ఎంటైర్ మ్యాన్ కైండ్కే థ్రెట్. దే ఆర్ నాట్ జస్ట్ థ్రెట్ టు ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్ ఒక్కటికే థ్రెట్ కాదు, ప్రపంచానికే థ్రెట్. మరి దానిని ఇది చేసే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాము అంటూ మనకి ఏంటంటే కనుక సో ఇజ్రాయిల్ అండ్ యుఎస్ఏ మనకి చెప్పడం జరుగుతుంది. The USA dropped around 30,000 pound bombs on Iranian uranium enrichment facilities, like including the Fordo, Natanz and Isfahan manaki, and other 2 dozen manaki missiles were also launched. So President declared that these sites are completely and as well as fully obliterated. So obliterated is basically manaki entante kanaka to wipe out or destroy అని చెప్పటాన్ని మనకి ఏంటంటే కనుక ఆబ్లిటరేటెడ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఫోర్డో విచ్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్, విచ్ ఇస్ ఎ ఫోర్టిఫైడ్ న్యూక్లియర్ సైట్ అండర్ ఎ మౌంటైన్. నెక్స్ట్ వన్ వచ్చేసి నాతంజ్ విచ్ ఇస్ అ మెయిన్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ. అండ్ ఇస్ఫహాన్ మనకి ద నెక్స్ట్ అదర్ న్యూక్లియర్ రీసెర్చ్ సైట్ అండి మనకి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ మనకి. అండ్ యుఎస్ జస్టిఫికేషన్ ఏంటి? US secretary clarified that the country does not seek war and is open to negotiation. So there will be either be peace or be tragedy for the Iran అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఇరాన్ ఏ విధంగా రెస్పాండ్ అయింది? USA has crossed a big red line and now it has a right to self defense అని చెప్తున్నారు మనకి. సో ఇరాన్స్ పార్లమెంట్ voted to close which is a very significant trade route called as Strait of Hormuz, విచ్ కనెక్ట్స్ దేన్ని కనెక్ట్ చేస్తుంది? పర్షియన్ గల్ఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ని మనకైతే కనెక్ట్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రిలిమినరీలో కూడా అడుగుతారండి. అండ్ ఇరాన్ బిగాన్ ద డిప్లొమాటిక్ అవుట్ రీచ్ టు దట్ ఆఫ్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ నేషన్స్. ఇండియా యొక్క స్టాండ్ ఏంటి? సో ప్రైమ్ మినిస్టర్ మోదీ స్పోక్ టు దట్ ఆఫ్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ అండ్ కాల్డ్ ఫర్ ఇమీడియట్ డీఎస్కలేషన్ టు అవాయిడ్ ద ఫర్దర్ కాన్ఫ్లిక్ట్. ఇమీడియట్ డీఎస్కలేషన్ అనేటువంటిది మనకి చేయబడడం జరిగింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏం చెప్తుంది? నో ఇమీడియట్ సైన్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ కంటామినేషన్ వర్ డిటెక్టెడ్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ అటాక్ అని చెప్పేసి మనకి IAEA చెప్తున్నారు. అండ్ స్పెషల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్ అనేటువంటిది కూడా కండక్టెడ్ ఇన్ దట్ ఆఫ్ ద వియన్నా. Discuss the implications of unilateral military actions on international peace and security with reference to recent US airstrikes on the Iran's nuclear facilities can be a potential mains question and that we can expect. Moving on to the next important article. Yes, and coming to the next important article, stealth frigate INS Tamal to be commissioned on July 1st. సో మన యొక్క ఇండియన్ నేవీ రీసెంట్గా July 1st మనకి ఏంటంటే కనుక స్టెల్త్ ఫ్రిగేట్, స్టెల్త్ మీన్స్ సీక్రెట్, ఫ్రిగేట్ మీన్స్ షిప్. సో నీ కమిషన్ అయితే కనుక మనకి చేయబడడం జరుగుతుంది అట్ కలినిన్గ్రాడ్ ఇన్ రష్యా ఆన్ July 1st. So this is the last warship of the Navy to have been built outside India and 8th in the series of the Krivak class frigates which are inducted from Russia over the past decades. So this is very important and because endukante manamu self reliance in defense or atma nirbharata అనేటువంటి దానిని మనం ఏంటంటే ప్రమోట్ చేయడం గురించి. Now this is the last
లాస్ట్ వార్షిప్ అనమాట ఫ్రమ్ దట్ ఆఫ్ ద నేవీ టు హ్యావ్ బీన్ బిల్ట్ అవుట్ సైడ్ ఇండియా. ఈ యొక్క ఏదైతే ఐఎన్ఎస్ తమాల్ ఉందో మనకి ఇది యాంతర్ షిప్ యార్డ్ ఇన్ కలినిన్గ్రాడ్ రష్యాలో మనకి ఏంటంటే దీన్ని బిల్డ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వార్షిప్ టు బి ఇండక్టెడ్ ఫ్రమ్ ఏ ఫారిన్ సోర్స్ ఇన్ లైన్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఇంపిటస్ ఆన్ ఆత్మ నిర్భర భారత్ అండ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ అంటూ మనకైతే చెప్పడం జరుగుతుంది. చూడండి, ఐఎన్ఎస్ తుషీల్ విచ్ ఇస్ ద 7th ఇన్ ద సిరీస్ ఆఫ్ క్రివాక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్. ఇది ఏ క్లాస్కి సంబంధించింది అని అంటే కనుక క్రివాక్ క్లాస్కి సంబంధించినటువంటిది, విచ్ ఇస్ సీన్ డ్యూరింగ్ ఏ మెరిటైమ్ ఎక్సర్సైజ్ నియర్ ద గల్ఫ్ ఆఫ్ గినీ ఇన్ జాన్ 21, 2025 మనకి. అండ్ ఈ యొక్క షిప్ మనం తీసుకుంటే కనుక 26% ఇండిజినస్ కంటెంట్ మనకి కాంపోనెంట్స్ అయితే దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు. లైక్ సచ్ యాజ్ బ్రాహ్మోస్ లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్స్ అండ్ అలాగే ఇట్ హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ ఆర్సనల్ అప్గ్రేడ్స్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ప్రెడిసెసర్స్. The INS Tamal has successively completed the extensive sea trials undertaken over 3 months, proving its systems, weapons and as well as the sensors. It will join the Western Fleet of the Sword Arm of the Indian Navy. సో వెస్ట్రన్ ఫ్లీట్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఇది జాయిన్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాలి మనకి, ఇది ఐఎన్ఎస్ తమాల్ అనేటువంటిది మనం ఎవరితో కన్స్ట్రక్ట్ చేపిస్తున్నాం, మనం రష్యాలో మనకైతే దీనిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఎక్కడ అంటే యాంతర్ షిప్ యార్డ్ ఇన్ కలినిన్గ్రాడ్ రష్యా. అండ్ అదర్ డిస్టింక్షన్ ఏంటి, దిస్ ఈస్ ద లాస్ట్ వార్షిప్ విచ్ టు బి బిల్ట్ అవుట్ సైడ్ ఇండియా. మనం ఇక్కడ నుంచి మనం ఏంటంటే కనుక విత్ ఇన్ ఇండియానే మనం అయితే కనుక బిల్డ్ చేసుకోవడం అయితే కనుక జరుగుతుంది. సో విత్ దట్ దిస్ బికేమ్ ద లాస్ట్ షిప్ ఇన్ ద సిరీస్. అండ్ ఏ క్లాస్కి సంబంధించినటువంటి స్టెల్త్ ఫ్రిగేట్స్ ఇవి, క్రివాక్ క్లాస్కి సంబంధించినటువంటి స్టెల్త్ ఫ్రిగేట్స్. ద ఐఎన్ఎస్ తుషీల్ విచ్ ఇస్ ద 7th ఇన్ ద సిరీస్ ఆఫ్ క్రివాక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్స్ ఆర్ సీన్ డ్యూరింగ్ ద మెరిటైమ్ ఎక్సర్సైజ్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తమాల్ టు బి కమిషన్డ్ ఆన్ దట్ ఆఫ్ the July 1st can be a potential question. And moving on to the next important one, coming to the next important article, India ramps up the oil imports from Russia and USA in the June amid instability in that of the West Asia అని చెప్పేసి మనకి అయితే కనుక చెప్తున్నారు. ఏమంటున్నారండి ఈ యొక్క ఆర్టికల్లో ఏంటి అని అంటే కనుక మనకి, నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు ద కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద వాలటైల్ సిచ్యువేషన్ ఎక్కడమ్మా మనకి ఇన్ ద స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్రన్ ఏషియన్ రీజియన్ వల్ల మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక మన యొక్క ఇంపోర్ట్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద రష్యా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అంటే మన యొక్క పర్చేసెస్ అనేటువంటివి మనం రష్యా నుంచి మనం పెంచడం జరుగుతుందండి. ఇక్కడ అదే రాశారు చూడండి, ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇట్స్ పర్చేసెస్ ఆఫ్ రష్యన్ ఆయిల్ ఇన్ జూన్, ఇంపోర్టింగ్ మోర్ దాన్ ద కంబైన్డ్ వాల్యూమ్స్ ఆఫ్ ద వెస్ట్ ఏషియన్ suppliers such as Saudi Arabia and Iraq amid market volatility which is triggered by that of the Israel's attack on Iran. The US military struck 3 sites in Iran, directly joining the Israel which first struck the Iran nuclear sites on June 13th. So recentగా మనకి ఫస్ట్ ఈ యొక్క ఇరాన్ మనకైతే కనుక న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేయబడడం జరిగింది. ఆ తర్వాత ఈవెన్ యుఎస్ మిలిటరీ కూడా డైరెక్ట్గా ఈ యొక్క 3 sites ఆన్ ద ఇరాన్ మీద మనకి అటాక్స్ అనేటువంటివి చేశారు. నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ వాలటైల్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉండటం వల్ల మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక ఇటువైపు ఉన్నటువంటి రష్యా నుంచి మన యొక్క ఇంపోర్ట్స్ అనేటువంటివి, పర్చేసింగ్ ఆఫ్ ఆయిల్ అనేటువంటిది మనం పెంచుతున్నాం. ఈవెన్ మనము ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ అండి, వీఆర్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టింగ్ అండ్ కన్జ్యూమింగ్ నేషన్. 5.1 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ పర్ డే మనం ఫ్రమ్ అబ్రాడ్ మనం పర్చేస్ చేస్తాం. ఆ తర్వాత మన యొక్క రిఫైనరీస్ యూజ్ చేసి వీటిని మనం ఏంటంటే పెట్రోల్ డీజిల్గా మనం అయితే కనుక కన్వర్ట్ చేసుకోబడడం జరుగుతుంది. మన యొక్క ఆయిల్ ట్రెడిషనల్గా మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము, వెస్ట్ ఏషియన్ రీజియన్ నుంచి. అంటే ఏ కంట్రీస్, సౌదీ అరేబియా నుంచి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇరాక్, యుఏఈ, కువైట్, ఇక్కడి నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే యుక్రెయిన్ రష్యన్ కాన్ఫ్లిక్ట్ మనకి 2022లో స్టార్ట్ అయిందో ఇంకా అప్పటి నుంచి మన యొక్క రష్యా నుంచి కూడా మనం ఎక్కువ కొనుక్కోవడం మొదలుపెట్టాం. ఎందుకంటే సో వీ గాట్ ఫర్ చీపర్ డిస్కౌంటెడ్ ప్రైజెస్కి మనకైతే కనుక రావడం జరిగింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద శాంక్షన్స్ విచ్ ఆర్ ఇంపోజ్డ్ బై ద యుఎస్ఏ అండ్ ద
అదర్ యూరోపియన్ కంట్రీస్ ఎవరు కూడా మనకి కొనుక్కోకపోవడం వలన మనకి ఏంటంటే తక్కువకి వచ్చింది. ఎంత మనం కొనుక్కోవడం చేసామంటే లెస్ దాన్ 1% ఉండేటువంటిది మనము అరౌండ్ 40-44% మనకి ఇంపోర్ట్స్ అనేటువంటివి పెరిగిపోయాయి అన్నమాట. ఇక్కడ అదే రాశారు చూడండి. ఇండియా which has traditionally sourced its oil from West Asia began importing the large volumes of oil from Russia soon after the invasion of Ukraine in 2022. It is primarily because Russian oil was available at a significant discount to other international benchmarks. It led to a dramatic rise in the India's imports of Russian oil, growing from less than 1% of its total crude oil imports to a staggering 40-44%. Yes. So now అంటే ఇండియా యొక్క ఆయిల్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఈవెన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA అని చెప్పేసి ఉందన్నమాట. దాని యొక్క ప్రొజెక్షన్స్ బట్టి కూడా మనకి ఏంటంటే కనుక సో ఇంకా మోర్ అండ్ మోర్ మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ పర్ డే మనకి రిక్వైర్మెంట్ అయితే కనుక ఉంటుంది అని చెప్పేసి IEA కూడా రీసెంట్గా మనకి చెప్పడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ట్రెడిషనల్గా వెస్ట్ ఏషియా రీజియన్ నుంచి అంటే సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, UAE ఈ దేశాల నుంచి మనమైతే ఆయిల్ పర్చేస్ చేస్తున్నాము. ఆ ఆయిల్ అంతా ఎటువైపు నుంచి వస్తుంది? స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్ మీద నుంచి మన యొక్క కంట్రీకి అయితే వస్తుంది. నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ USA's కాన్ఫ్లిక్టింగ్ పొజిషన్ ఇన్ దిస్ రీజియన్ మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక మరి డైవర్సిఫై చేసుకోవడం గురించి రష్యా నుంచి ఆయిల్ సప్లై అనేటువంటిది మనం అయితే కనుక ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఆ యొక్క ఇంక్రీజ్ అనేటువంటిది ఈవెన్ మన 2022 నుంచే మనం అయితే కనుక ఇంక్రీజ్ చేసామండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. మనకి క్లియర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Yes, and coming to the next important article. In call with Iran President, Modi calls for immediate de-escalation. So recently, hours after the US president struck the 3 prominent nuclear sites in Iran, Prime Minister Modi on Sunday spoke with the President of Iran, Masoud Pezeshkian, and called for immediate de-escalation of the situation. Anti so మనం ఏంటి అని అంటే కనుక ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ తోటి మాట్లాడడం జరిగింది. We expressed our concern with respect to the situation and we said that dialogue and diplomacy as the only way forward for early restoration of the regional peace and security and as well as the stability అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి మసౌద్ పెజేష్కియాన్ మాట్లాడుతూ మనకి ఏమంటున్నారు అని అంటే వి నెవర్ లెఫ్ట్ డిప్లొమసీ. మేము డిప్లొమసీని ఎప్పుడూ వదలలేదు. లాస్ట్ టైం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి మేము నెగోషియేట్ చేస్తున్నాము. ఇరాన్ మా మీద ఎయిర్ స్ట్రైక్స్ క్యారీ అవుట్ చేసింది. ఇప్పుడు ఈ 3 కంట్రీస్ జర్మనీ, UK అండ్ ఫ్రాన్స్ వాళ్ళతో మేము నెగోషియేట్ చేస్తున్నాము. USA మా మీద అటాక్స్ క్యారీ అవుట్ చేస్తుంది. ఇంకా ఇక్కడ వేర్ వీ హ్యావ్ లెఫ్ట్ ద డిప్లొమసీ అండ్ వేర్ ఈస్ ద ఆప్షన్ ఆఫ్ డిప్లొమసీ అంటూ మనకి సో పెజేష్కియాన్ మనకైతే కనుక అడగడం జరుగుతుంది. వాట్ కన్క్లూజన్స్ కెన్ వీ డ్రా అని చెప్పేసి మనకి చెప్పబడడం జరుగుతుందండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్ కూడా మనకు జరుగుతుంది. అండ్ ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో అండ్ ఇరాన్ మనకి ఏమంటుంది అని అంటే యునైటెడ్ నేషన్స్కి యొక్క మెంబర్ స్టేట్స్ అందరినీ కూడా సో పిలుస్తూ సో వీ హ్యావ్ టు సివియర్లీ క్రిటిసైజ్ ద US యాక్షన్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి last week we were in negotiations with USA when Israel decided to blow up that diplomacy. This week we held discussions with that of E3. So and now when the US decided to blow up that diplomacy, what conclusions would you draw అంటూ మనకైతే కనుక సో అడగడం మనకి అడుగుతున్నారు అనమాట. ఎవరు అడుగుతున్నారు? సో ద పెజేష్కియాన్ మనకి అయితే అడగడం జరుగుతుందండి. సో హియర్ ఇఫ్ యూ సీ ఇక్కడ మనకి ఏంటంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇజ్రాయిల్ సో దే ఆర్ అటాకింగ్ ఎవరిని అటాక్ చేస్తున్నారమ్మా మనకి ఇరాన్ని. ఎందుకని? ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని సప్రెస్ చేయడం గురించి అటాక్ చేస్తున్నారు. ఇండియా ఏ విధమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది? ఇండియా వీఆర్ కాలింగ్ ఫర్ ద ఎర్లీ రీస్టోరేషన్ ఆఫ్ ద పీస్ అనేటువంటిది మన యొక్క ఆలోచన. అటు రష్యా, చైనా మనకి ఏమంటున్నారు? రష్యా ఏమంటోంది? వీ విల్ మీడియేట్ ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్డ్.
అండ్ రష్యా అండ్ చైనా రీసెంట్గా సివియర్గా మనకైతే కనుక ద అటాక్స్ విచ్ ఆర్ క్యారీడ్ అవుట్ బై దట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ని మనకి సివియర్గా క్రిటిసైజ్ చేస్తూ డిప్లొమాటిక్ వేలోనే ఇష్యూ అనేటువంటిది రిజాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ డిస్కషన్ మన యొక్క యాప్లో ఆల్రెడీ సో కపుల్ ఆఫ్ వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేయబడ్డాయి. సో ప్లీజ్ ట్రై టు వాచ్ దోస్ పర్టికులర్ ఆర్టికల్స్ అండి, యూ విల్ గెట్ ద ఫుల్ పిక్చర్. సో హియర్ వీ డిస్కస్డ్ ఇన్ బ్రీఫ్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. So moving on to the next important one, infrastructure deficiencies, low funds are affecting the organ transplants, says report. So recently మనకి యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. మన కంట్రీలో ఈ యొక్క ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ చాలా ఇష్యూస్ తోటి మనకైతే కనుక స్ట్రగుల్ అవుతోంది. ఎందుకంటే సో ఇన్సఫిషియంట్ ఫండ్స్ అనేటువంటిది ప్రాపర్గా లేదు, నెక్స్ట్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ అనేటువంటి వాళ్ళు లేరు, అండ్ హ్యూజ్ ప్రొసీజరల్ డిలేస్ అనేటువంటివి మనకైతే కనుక ఉన్నాయి అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ మనకి కోట్ చేయబడడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చెప్తే పర్టికులర్లీ మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్లో ఎస్పెషల్లీ ద షార్టేజ్ ఆఫ్ ఐసీయూ బెడ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు పేషెంట్స్ హూ రిక్వైర్ లైఫ్ లాంగ్ మెడికేషన్ దట్ వాజ్ ఎక్స్పెన్సివ్. సో మనకి ఏంటంటే కనుక లైఫ్ లాంగ్ మెడికేషన్ కావాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది లేదు, అండ్ ప్రాపర్ ఎడిక్వేట్ నెంబర్ ఆఫ్ ఐసీయూ బెడ్స్ అనేటువంటివి కూడా మనకైతే కనుక లేవు. అందుమూలన మనకి ఈ యొక్క ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ అవర్ కంట్రీ సో ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ ఆల్ దీస్ పర్టికులర్ ఇష్యూస్ అంటూ ఈ యొక్క రిపోర్ట్ అయితే కనుక మనకి రీసెంట్గా రిలీజ్ చేయబడడం జరిగింది. ఇది మనకి జిఎస్ పేపర్ 2 హెల్త్ సెక్టార్ అండర్లో మనం అయితే కనుక దీనిని స్టడీ చేయాలండి. జిఎస్ పేపర్ 2 హెల్త్ సెక్టార్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి అక్కడ. అండ్ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క రిపోర్ట్ ఫైండింగ్స్ని మీరు ఏంటంటే కనుక మెయిన్స్ పర్పస్లో యూస్ చేసుకోవచ్చు. మెయిన్లీ లైక్ ఇన్సఫిషియంట్ ఫండ్స్, స్పెషలైజ్డ్ డాక్టర్స్ యొక్క షార్టేజ్, దర్ ఈజ్ ఎ హ్యూజ్ షార్టేజ్, అండ్ ప్రొసీజరల్ డిలేస్ అంటూ ఉన్నాయి అంటూ మనం అయితే కనుక మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్, సో జపాన్, యుఎస్ఏ అండ్ ఫిలిప్పైన్స్ హెల్డ్ ద జాయింట్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజెస్. సో అక్కడ ఒక పక్కన మనకి వెస్ట్ ఏషియన్ రీజియన్లో కాన్ఫ్లిక్ట్ అలా ఉంది, ఎలాగా ఇజ్రాయిల్, ఇరాన్, నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఏ. ఇప్పుడు ఇటువైపున చూసుకుంటే మనకి సౌత్ చైనా సీ, ఈస్ట్ చైనా సీ, ఇటువైపున మనకి చూస్తే కనుక చైనా తోటి మనకి ప్రాబ్లం అండి. చైనా బికాస్ ఎందుకంటే సో దర్ ఈజ్ ఏ మనకి చైనీస్ యాక్టివిటీస్ అనేటువంటివి రీజన్లో చాలా ఎక్కువగా మనకైతే పెరిగిపోతున్నాయి. అందుకని చెప్పేసి జపాన్, యుఎస్ఏ అండ్ ఫిలిప్పైన్స్ జాయింట్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి మనకైతే కనుక కండక్ట్ చేశారు. ఆఫ్టర్ ద 3 countries వార్న్డ్ అగెన్స్ట్ ద చైనీస్ యాక్టివిటీస్ ఇన్ ద డిస్ప్యూటెడ్ రీజనల్ వాటర్స్. చూడండి, జపాన్, యుఎస్ఏ అండ్ ద ఫిలిప్పైన్స్ హెల్డ్ ఏ జాయింట్ కోస్ట్ గార్డ్ డ్రిల్స్ ఆఫ్ ద జపాన్స్ సౌత్ వెస్టర్న్ షోర్ ఆఫ్టర్ ద 3 countries వార్న్డ్ అగెన్స్ట్ ద చైనీస్ యాక్టివిటీస్ ఇన్ ద డిస్ప్యూటెడ్ రీజనల్ వాటర్స్. Tensions with China over the East and South China Seas have pushed the Japan to deepen the ties with the Philippines and as well as United States of America. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సౌత్ ఏషియన్ రీజియన్, సౌత్ చైనా సీ రీజియన్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్కి సంబంధించి కొన్ని డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ అనేటువంటివి మనకు ఉన్నాయన్నమాట. సో సెన్కాకు ఐలాండ్స్ అని ఇక్కడ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క డిస్ప్యూట్స్ వల్ల చైనీస్ మిలిటరీ యాక్టివిటీ అనేటువంటిది ఇక్కడైతే కనుక పెరుగుతోంది. అందుకని దానికి కౌంటర్గా ఇప్పుడు మనకి జపాన్, యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పైన్స్ వాళ్ళు కూడా మనకి ఈ యొక్క కోస్ట్ గార్డ్ డ్రిల్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తున్నారు. ఎవరికి ఎగెనెస్ట్గా? చైనాకి ఎగెనెస్ట్గా. మీకు అర్థమైందండి? సో ఎందుకంటే చూడండి, అక్కడ వెస్ట్ ఏషియన్ రీజియన్లోనేమో సిచ్యువేషన్ అలా ఉంది, ఇటువైపు రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇక్కడ ఈస్టర్న్ రీజియన్, సౌత్ చైనా సీ రీజియన్
రీజియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ రీజియన్ దగ్గర మనకి సిచ్యువేషన్స్ అనేటువంటివి మనకి ఇలా ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ద ఎంటైర్ వరల్డ్లో మనకి ఎక్కడెక్కడ ఏ రీజియన్స్లో ఏం జరుగుతున్నాయి అనేటువంటిది సో క్లియర్ అవగాహన మనకైతే కనుక ఉండాలండి. బికాస్ ఎందుకంటే యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్ ఆ యొక్క అప్డేటెడ్ అంటే రెలవెన్సీ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Yes, and coming to the today's question. So which of the following fields were added later to confer the Nobel Prize? సో నోబెల్ ప్రైజ్కి సంబంధించినటువంటి ఏ ఫీల్డ్ లేటర్ ఆన్ మనకి యాడ్ చేశారు? పీస్, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, ఎకనామిక్ సైన్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ లిటరేచర్. ఏ పర్టికులర్ ఫీల్డ్ అనేటువంటిది లేటర్ ఆన్ యాడ్ చేయబడింది, అంటే ఒరిజినల్గా లేదు, లేటర్ ఆన్ యాడ్ చేయబడడం జరిగింది. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్ ఇట్ అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బై అండి.